వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. బాధ్యత నగర పరిశుభ్రత అందరి బాధ్యత, అందరి బాధ్యత, మన అందరి బాధ్యత, మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర 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 పరిశుభ్రత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి బాధ్యత, నగర పరిశుభ్రత మన అందరి పరిశుభ్రత మన అందరి బాధ్యత. బాధ్యత నగర పరిశుభ్రత మన పరిశుభ్రత, నగర పరిశుభ్రత. ఓన్లీ తాగడం వరకు చూస్తాం, ఆ తర్వాత డిస్పోజల్ అనేది మన పక్కన పడేది. ఉదయాన్నే 6 గంటలకి మన కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ స్పెషల్ ఆఫీసర్ రాజబాబు గారు మన ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమంలో డీప్గా పార్టిసిపేట్ చేయడం కాదు, డీప్గా పార్టిసిపేట్ చేసి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే 4 వీక్స్ ఒకసారి ఏమో డ్రైనేజ్ క్లీనింగ్, ఇంకొకసారి ఏమో ఏంటిదంటే కమర్షియల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇంకొకసారి పబ్లిక్ టాయిలెట్స్, దాని తర్వాత ఇంకొకటి సూవేజ్ అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి ప్రోగ్రామ్, మన కోసం ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని మరీ కోరుకుంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి నెలలో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏంటంటే భారతదేశం అసలు ప్రజలు అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారనేది సుప్రీంకోర్టు ఐడెంటిఫై చేసింది. ఏంటంటే ఈ గార్బేజ్, ఇట్లాగా ప్లాస్టిక్ గార్బేజ్ ఎక్కడ పడితే అక్కడ పడేసేయడం, తర్వాత ఈ డ్రైన్స్లో పడేసేయడం, వాటర్ కంటామినేషన్ అవ్వడం, అల్టిమేట్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వచ్చే పరిస్థితికి మనం తీసుకొచ్చాం. కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు కూడా మనం కనుక మేల్కోకపోతే కనుక భావితరాలకి మంచి ఫ్యూచర్ మనం ఇవ్వలేమని చెప్పేసి కొన్ని సూచనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు చేసింది. మొదటి వారంలో మనమంతా కూడా ఈ క్లీన్ స్వీప్లో భాగంగా ఈ రోడ్స్ ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటున్నాము. రెండవ వారంలో మనం ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చి ఈ డ్రైనేజెస్ ఇవన్నీ కూడా మనం చేస్తాము. మూడవ వారంలో వచ్చేటప్పటికి బిజినెస్ ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ఉందో ఆ ఏరియాలో చేస్తాము. నాలుగో వారం వచ్చేటప్పటికి టాయిలెట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రభుత్వ కార్యాలయాలు మనం చక్కగా ఉంటే ఆటోమేటిక్గా అదొక నిదర్శనం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి ఎప్పటికప్పుడు ప్రజలు వస్తారు కాబట్టి గవర్నమెంట్ కార్యాలయాలు మనం ఎలా ఉంచుతాం మన అందరికీ తెలుసు. సో ఇక్కడి నుంచి అన్ని కూడా మార్చి ప్రజలు కూడా ఒక మాదిరికరంగా మనం కూడా ప్రభుత్వ కార్యాలయాలను కూడా పెట్టుకోవాలి.